నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పాశ్చాత్య పోకడలు పల్లెలకు వ్యాపించాయా? బంధాలు ఆధునిక సమాజంలో బీటలు వారుతున్నాయా? అగ్ని సాక్షిగా ఒక్కటై కలకాలం బ్రతుకుతామనుకుంటున్న జంటలు ఎందుకు విడిపోతున్నాయి? వివాహేతర సంబంధాల కేసులు ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు భార్యలను భర్తలు హింసించడం చూసాం. కానీ ప్రస్తుతం భర్తలనే భార్యలు హింసించడం కావచ్చు, చివరికి తమ వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారంటూ తొలగించే ప్రయత్నాలు చేయడం, చివరికి హతమార్చే స్థాయికి ఆలోచనలు చేయడం ప్రస్తుతం సమాజాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రశ్నించేలా చేస్తోంది. అటువంటి ఘటనే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఏకంగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న వాడినే అడ్డు తొలగించాలని చూసింది ఓ భార్య. ప్రియుడి సహకారంతో సుమారు 20 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి మరీ తన భర్తని పూర్తిగా మట్టుబెట్టాలనుకుంది. ఆ ప్లాన్ చివరి నిమిషంలో బెడిసికొట్టడంతో నూకలున్నటువంటి సదరు వ్యక్తి ప్రస్తుతం బ్రతికి బట్టగట్టాడు. అతనే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామానికి చెందినటువంటి తోట ధర్మారావు. ప్రస్తుతం తోట ధర్మారావు నాతో ఉన్నారు. అసలు తమ వివాహ సంబంధంలో, వైవాహిక బంధంలో ఎక్కడ తప్పటడుగు పడింది? దాదాపు 15 ఏళ్ళుగా సాగినటువంటి వారి కాపురంలో ఎక్కడ చిచ్చు మొదలైంది? కట్టుకున్న భార్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చి గ్రామానికే ఒక ఆదర్శవంతమైనటువంటి మహిళా సర్పంచ్గా తీర్చిదిద్దడం తన తప్ప? తన భార్య తప్పు చేయడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి? అసలు సుపారీ గ్యాంగ్ తనకేం చెప్పింది? 20 లక్షలకు సుపారీ కుదిర్చి మరీ తనను హత్య చేయాల్సినటువంటి అవసరం తన భార్యకే ఎందుకు వచ్చింది? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ధర్మారావు గారు ఉన్నారు. ధర్మారావు గారు నమస్కారం. నిజానికి ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కట్టుకున్న భర్తల్ని చాలామంది భార్యలు ప్రియుల సహకారంతో చేసినటువంటి ఘటనలు చాలా చూసాం. కానీ బై ఛాన్స్ అసలు ఈరోజు మీరు బ్రతికుండేవారు అనే ఊహించడానికే కొంత ఊహ లేరు అనే వార్త చాలా నిజంగా బాధాకరం అనిపించేది నిజానికి. కానీ ప్రస్తుతం మీరు చివరి నిమిషంలో కొన్ని తప్పుల కారణంగా, అంటే వారు చేసుకున్నటువంటి పథక రచన కొంత విఫలమైనటువంటి కారణంగా ఈరోజు మీరు బ్రతికి బట్టగట్టారు. నిజంగా మీ గ్రామస్తులంతా కూడా ఈరోజు మిమ్మల్ని పరామర్శించడానికి వస్తున్నారు. అసలు ఏం జరిగింది? మీ భార్యకు మీకు ఎక్కడ చెడింది? అసలు రామాంజనేయులు మీకు ఎలా పరిచయం? అసలు సుపారీ గ్యాంగ్ మిమ్మల్ని గత నెల మార్చి 11వ తేదీన కిడ్నాప్ ఎక్కడ చేశారు కిడ్నాప్? ఏం చెప్పారు? ఆ తర్వాత వాళ్ళతో మీరు జరిపినటువంటి సంభాషణ ఏంటిది అసలు? మాకు 2010లో వివాహం అయిందండి. వాళ్ళది వైరా పక్కన సోమవారం వాళ్ళ గ్రామం వచ్చేసి 2010 జూలై 4న వివాహం అయింది. ఫస్ట్లో మంచిగానే ఉన్నాం. 2013లో ఈ ఊర్లో మేము కొద్దిగా సేవ చేసి, మా నాన్నగారు అంతకుముందు కొద్దిగా ఇక్కడున్న లేబర్కి అందరికి కానీ ఏదంటే అది పని చేసి పెట్టేవారు. ఆ సమయంలో మా వాళ్ళందరూ కష్టాలు వచ్చినప్పుడు నేను రాజకీయాలు రావడం జరిగింది. ఆ రాజకీయాలు రావటం ఉన్నప్పుడు మహిళా సర్పంచ్గా రిజర్వేషన్ వచ్చింది. అప్పుడు కొత్తలో పెళ్ళి అయింది 2010లో. అయినాక 2013లో ఆమెను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. తర్వాత జనం కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. ఇక్కడ సర్పంచ్గా నిలబెట్టి ప్రజాక్షేత్రంలో ప్రతి వాళ్ళకి మేము సహాయం చేసుకుంటూ వచ్చాం. ప్రజాశక్తిలో ఉన్నాం కాబట్టి చాలామంది ఆ సమస్య ఈ సమస్య పోలీస్ స్టేషన్ అని ఎంఆర్ఎఫ్సీ అన్నీ వస్తూనే ఉంటారు. వాళ్ళు అన్నీ చేస్తూనే ఉంటారు. ఆ పంచాయతీ పంచాయతీ వస్తారు. అలాగనే ఈ రామాంజనేయులు అనేవాడు కూడా మాకు పంచాయతీ ఉంది, మాకు ఆడ గాలిపోయింది, ఇక్కడ పొలం ఉంది, పొలంలో పంచాయతీలు అన్నీ కొద్దిగా వచ్చి చేసి పెట్టండి అంటే బాణాపురం పంచాయతీ చేసినాం. అలాగే అక్కడెక్కడ గుండాల్లో వాడి మిషన్ తగలబడిందంటే మినిస్టర్ గారి నుంచి ఫోన్ చేయించి అక్కడ డబ్బులు ఇప్పించినాం. ఆ సన్నిహితంతో వచ్చింటికి పోతుండేవాడు. మనం అందరూ ప్రజాశక్తిలో ఉన్నాం కాబట్టి అందరు ఇచ్చుకొచ్చిపోతుంటే మనం ఎవరిని అనుమానించలేము, ఎవరి మనసులో ఏదో తెలియదు. నేను కూడా అలా ఊహించలేదు. 2021లో నాకు వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉందనే విషయం నాకు తెలిసింది. తెలిసిన తర్వాత మందలిచ్చిన మనం అది మంచి పద్ధతి కాదు, ఇది మన ప్రజాక్షేత్రంలో ఉన్నాం, మనం 10 మందికి చెప్పేవాళ్ళం, ఇలాంటి పద్ధతులు మానుకోవాలని చెప్పినాం. చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బతికులాడు వచ్చి నన్ను మరి కాలేయాల బడి వద్దయ్యా, 2 పిల్లగాళ్ళు ఉన్నారు, మీరు పెద్ద మనుషులు మరి బయట బాగోదని చెప్పడం వల్ల మరి నేను తనని తీయటం జరిగింది. తర్వాత అప్పటి నుంచి జరుగుతుందే ఉంది అనేది మనకైతే తెలియని విషయం. అది ఏం జరుగుతుంది, వచ్చుతుంది, ఉంటారు, పోతారు, అంతవరకు నడుస్తుంది. తర్వాత మొన్న
తను పోయి ఇవాళకి సంవత్సరం కావస్తుంది. మే 2వ తారీఖుకి సంవత్సరం అవుతుంది. అంటే మీరు ఆల్రెడీ మీ అత్తమామ ఆ అమ్మాయిని పిలిపించి మౌనికని పిలిపించి మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వివాదాలు అన్ని కుటుంబాల్లో ఉంటాయి, సమస్యలు అన్ని కుటుంబాల్లో వస్తాయి, కలిసి బ్రతకండి అని చెప్పే ప్రయత్నం చేశారు. మీరు కూడా దానికి అంగీకరించారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఈ అంశం మీ దృష్టికి వచ్చింది? మళ్ళీ రామాంజనేయులకు మౌనికకు మధ్య ఎప్పుడు ఈ సంభాషణ జరుగుతున్నట్లు మీరు గుర్తించారు, అనుమానించారు? మొన్న ఇప్పుడు కిడ్నాప్ చేసినప్పుడే మీకు బయటపడుతుంది ఆయనే చేపించిండు అనేది. ఓకే. మొన్న 12వ తారీఖు నైట్ 2 సార్లు మాకు ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే ఎవరా అని ఆ టైంలో మా పిల్లలు హాస్టల్కి వస్తారు స్కూల్ నుంచి. ఓకే. ఆ టైంలో ఎవరో పేరెంట్స్ వస్తే చేస్తారు కదా అని ఉద్దేశంతో నేను ఫోన్ చేస్తే వాడు అవతల ఉన్న ఆయన నువ్వు తోట ధర్మ నువ్వు అన్నాడు. అవునండి నేను తోట ధర్మ అని అన్న తర్వాత మీరెవరండి అన్న. అంటే నేను పగడాల చంటి విజయ్ కుమార్ నా పేరు, సో నీ మీద పెద్ద థ్రెడ్ ఉంది అని అంటాడు. మీరేంటండి, మీరు నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు, అసలు మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు, అసలు దేని గురించి అన్న. అంటే మీరు నాయుడ్స్ కాబట్టి మీరు నాయుడు కాబట్టి నేను చెప్తున్నా అంటాడు. మీరు నాయుడు అయితే నాకు తెలిసే ఉంటుందండి, నాకు జిల్లా స్థాయిలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి తెలిసి ఉంటుంది, మీరు ఎక్కడ మీ అడ్రస్ ఏంటని అడుగుతా. అడిగితే మాది అగ్రహారం కాలనీ ముస్తాఫా నగర్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత అగ్రహారం కాలనీ అంటున్నావు, మా అక్క కొడుకులు ఉన్నారు కదా ఆడ, అంటే ఎవరు, మా కొడుకు నాయుడుసేనా అంటాడు. అన్న తర్వాత ఆ నాయుడుసే సీనను మనవాడు కోటి ఉన్నారంట అని చెప్తా అతనికి. చెప్పిన తర్వాత సీన్ అనే అతడు నా బావే, నా క్లోజు, నా బావే అని చెప్పి వాడికి కాన్ఫిడెన్స్ కాలు కలుపుతాడు. కలిపిన తర్వాత అరే బావా సువర్ణాపురం అంటే మీ మావయ్య అంటే ఎవరో, ఆయనకి పెద్ద థ్రెడ్ ఉంది, దాని గురించి అన్ని విషయాలు నాకు ఉన్నాయి, నువ్వు అర్జెంటుగా అగ్రహారం బ్రిడ్జి కిందకి వచ్చాయి అది మొత్తం చెప్తా అంటాడు. అన్న తర్వాత వాడు ఫోన్ పెట్టేసి వాడు నాకు ఫోన్ చేస్తాడు. మళ్ళీ సీన్ అనే అతను ఫోన్ చేసిన తర్వాత మావయ్య ఏంది అంటే ఏంది అతను చంటి అన్నాడు. అంటే నాకేం తెలియదు చిన్న, నాకు ఫోన్ చేసిండ్రా, నాకు ఫోన్ చేస్తే నేనే మళ్ళీ 2వ సారి నేను ఫోన్ చేసిన మిస్డ్ కాల్ ఉంటే ఎట్లా అని చెబుతుండ్రా, మరి పోయి తెలుసుకోరా అసలు భయం అవుతుంది నాకు కూడా అని చెప్పంట. అన్న తర్వాత వాడు సీన్ అనే అతను ఆడిపోతాడు. అక్కడ ఉన్నాడు అతను చంటి అనే అతను. అక్కడి నుంచి ఫ్యామిలీ దాబా కాడికి కొంటాడు. చంటి అంటే సుపారీ గ్యాంగ్లో మెయిన్ లీడర్ పగడాల విజయ్ కుమార్ అతని పేరు, అలేస్ చంటి. సీన్ ఆడిపోయిన తర్వాత మా ఊరు అనే కొండూరు రాములు అనే అతడు ఫోటో చూపించి ఈయనకి డబ్బులు 5 లక్షలు తీసుకున్నాం మీ మామయ్యని ఈ నైట్ చంపేస్తున్నాం అని చెప్పి వాడికి చెప్తారు. చెప్తారు. చెప్పిన తర్వాత ఫ్రెండ్ కాబట్టి అతనికి నిజం చెప్తుండ్రా, కాబట్టి నువ్వు చుట్టం కాబట్టి నీకు తెలియజేస్తున్నా అనే విషయం చెప్తాడు. చెప్పిన తర్వాత వాడు భయం అయ్యి నాకు చేసి మామయ్య చాలా సీరియస్గా ఉంది మ్యాటర్, ఇంకా విషయాలు చాలా ఉన్నాయి మనోడు కాడ, నువ్వు వస్తే మొత్తం విషయాలన్నీ చెబుతాడంట అక్కడికి, మొత్తం నువ్వు రా మామయ్య అంటాడు. అంటే నాకు కూడా భయం అవుతుంది కదా, అసలు ఏం జరుగుతుంది ఏంది, నేను ఎవరికి అన్యాయం చేసినాను కాదు, ఒకరికి పింఛన్ ఇప్పించి అన్ని చేసినాను కానీ ఓడి చేసినాను కదా, నా మీద ఎంత సుపారీ ఇచ్చి చేసేది అంత అవసరం లేదు కదా అని అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని నేను వెళ్తాను. నేను మా ఊరు అబ్బాయి పవన్ అని ఫోన్ చేస్తే డ్రైవింగ్ అప్పటికే కారు చేతులు అనుకుతున్నాయి, నాకు కారు తీయడానికి బాగా వదిలే అని చెప్పి అతను ఫోన్ చేస్తే వచ్చి ఇద్దరం కలిసిపోయిన తర్వాత అతను బయటనే ఉండమన్నారు. నేను అడిగిపోయిన తర్వాత ఇట్లా సుపారీ తీసుకున్నామని నాకు ముందు డైరెక్ట్గా చెప్తాడు. అంటే తీసుకున్నది వెంకట్, కొండూరి రాములు అనే అతను 20 లక్షలకి సుపారీ మాట్లాడుకొని 5 లక్షల రూపాయలు వెంకట్కి ఇస్తాడు. వెంకట్ వాళ్ళ కాక అది వచ్చి పగడాల విజయ్ కుమార్ రౌడీ షీటర్ కాడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అతనికి చెప్తాడు అన్ని. అక్కడ చెప్పిన తర్వాత మాకు చెప్పే విషయం ఆయన, ఒక రాజు నువ్వు నిజంగా బతికుంటే ఇంకో విషయం కూడా చెప్తా అన్నట్టు. ఏంటంటే నేను ఎక్కడ తిరిగేది, ఎక్కడ ఉండేది, ఈ 10 రోజుల్లో కూడా వాళ్ళు నిఘా చేసి నేను నా పోయే కార్ నెంబర్ కానీ ఉన్న లొకేషన్ కానీ అన్ని కరెక్ట్గా చెప్తున్నారు. నేను ఎలా తెలుస్తున్నాయని నేను ఇక్కడ ఏమైనా పడ్డా. ఇంకో విషయం ఏం చెప్పిన, బాబు ఈ రోజు నువ్వు జాబ్ రేపు పొద్దున్నే పెనగంజ్ స్కూల్ పోతున్నావు, నువ్వు పెనగంజ్ స్కూల్ కాడ మాడుతోట నువ్వు చంపేస్తున్నావు అని చెప్పిండు. ఇంకా నాకు అది కరెక్టే, నేను పోయేది మా మిస్సెస్తోనే చెప్పా. వాళ్ళు వేరే ఫంక్షన్కి వెళ్తుంటే నేను రాను, రేపు పొద్దున్న నేను పెనగంజ్ స్కూల్ మన తోటలో ఫంక్షన్ ఉంది, అక్కడికి నేను కంపల్సరీ వెళ్ళాలి, మీరు వెళ్ళండి అని చెప్పి మా మిస్సెస్కే చెప్పింది తప్ప ఎవరికి తెలియదు. ఇక అప్పుడు విషయాలు ఒకటి అర్థమవుతున్నాయి కదా. ఇక అయిన తర్వాత వాళ్ళ కాడ డబ్బులు తీసుకోవాలి, ఇది తీసుకొని కత్తి తీసుకొని గొంతు కాడ పెట్టి వాడికి ఫోన్లు చేస్తుంటాడు. వెంకటకి ఫోన్ చేస్తాడు. వెంకటకి ఫోన్ చేసినా ఎంతకి ఎత్తడు, చాలా సేపటికి ఎత్తకపోతే మళ్ళీ కారు తీసి కారులో ఎక్కించుకుంటారు. కార్లు ఎక్కించుకొని కత్తులు పెట్టుకొని కార్లు ఎక్కించుకొనిగా జగన్నాథపురం, చింతకాని, పొద్దుటూరు, బోనకల్లు, వచ్చవాయి ఇంకా నైట్ అంతా తిప్పుతూనే ఉంటారు అందులో కార్లోనే రాత్రి. అయితే 3 గంటలప్పుడు వెంకట ఫోన్ ఎత్తుతాడు, వీడియో కాల్ ఎత్తిన తర్వాత నన్ను చూపించి ఈడన్నారా అని అడుగుతాడు. అని అడిగితే ఈయన ధర్మ అని చెప్పి వాడు చెప్తాడు.
మరి నేను చంపేస్తున్నా మరి చెప్పి నువ్వు డీల్ చెప్పిన నువ్వు ఆడిపోయినవని వాళ్ళిద్దరు అడుచుకుంటారు. నువ్వు ఫోన్ ఎత్తపోతే అట్ట నువ్వు డీల్ చెప్పినోడు అని వాళ్ళిద్దరు అడుచుకుంటారు. అడుచుకున్న తర్వాత వాడు విజయ్ అన్న చంటి అన్న అతను నేను చంపేస్తాను నిన్నని చెప్పి అంటాడు. అంటే వెంకటన్నోడు ఆగాగు డబ్బులు ఇవ్వలేదుగా వాడిని అడుగుతా, వాడికి ఫోన్ చేస్తా కానీ ఆయన రామంజలికి అని ఫోన్లు చేస్తుంటాడు. ఓకే, ఆ వీడియో కాల్ నేను అక్కడ లోన కార్లోనే ఉన్నా కదా, ఇక ఫోన్లు చేస్తుంటే ఎంతకీ ఎత్తడు అతను ఎత్తకపోయే లోపల గట్టినే తిరిగి ఉదయం 6:30 అవుతుంది. మరి అప్పటి వరకు మీరు కార్లో వాదించలేదా? వాళ్ళని తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇట్లాంటిది ఏమైనా చేస్తారు? ఈ అటొకటి కూర్చున్నారు, కత్తులు ఉన్నాయి, మనం ఏమైనా తప్పించుకునే ప్రయత్నం ఏం చేస్తాం అందులోగా. మనం కింద దిగినా చంపేస్తారు, పోపని చంపేస్తారు. ఇక జరిగేది ఏందో జరిగేది ఆ దేవుడు చూసుకుంటాడు అనుకున్నాం, అటు కూర్చున్నాం. ఇక తర్వాత 6:30 అప్పుడు రాము అని అతను ఫోన్ చేస్తాడు ఎవరికి, చంటికి. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ నా గొంతు మీద కత్తి పెట్టి ఆ రాము అనే అతనికి వీడియో కాల్ ద్వారా చూపిస్తాడు. అరే ధర్మా టీడీనారా ఈయన పట్టుకొచ్చి నేను నిర్ధారించుకున్నారు. ధర్మా టీడీ అంటే ఆయన కూడా ఈడే చంపేయని చెప్తాడు. ఆయన రాము అనే అతను చంపేవాడిని, చంపేసే ముందు అవతలేసేయి అంటాడు. విజయ్ కుమార్ అని ఆయన ముందు డబ్బులు తీసుకొస్తే నేను చంపేస్తా, వ్యక్తి అయితే ఇతనే కదా తీసుకొని వచ్చిన కదా, నైట్ నుంచి నేను తిరుగుతున్నావు మొత్తం, నువ్వు ఫోన్లు ఎత్తావు అదెత్తావు అని చెప్పి ఆయన ఇద్దరికి కొద్దిగా ఘర్షణలో పెడతారు. పడిచిన తర్వాత ఇక నేను గంటలో తీసుకొని వస్తా డబ్బులు, నువ్వు ముందైతే వాడిని వేసి అవతలేసేయి అంటాడు. అన్న తర్వాత ఇతను అట్ట కుదరదు, నువ్వు డబ్బులు ఇస్తేనే నేను చంపేస్తా అని వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ నడిచిద్దిగా. ఏది తెల్లారి 13వ తారీఖు మధ్యాహ్నం వరకు నడిచిద్ది. ఇక వాడు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, ఫోన్ కలవట్లేదు. వీడు ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. విజయ్ చంటి అన్నాడు, వీడిని నన్ను బట్టరమ్మన్నారు, పట్టుకొచ్చి నాకు డబ్బులు ఇట్లేదు, మిస్ అయ్యింది అనేది ఫ్రస్ట్రేషన్లో ఉండి నా గొంతు మీద కత్తి పెట్టి నా మెల్ల ఉన్న బంగారం కానీ ఉంగరాలు కానీ తీసుకుంటాడు. తీసుకొని అరే నువ్వు డబ్బులు ఇస్తే నేను వదిలిపెడతారా, నాకు 5 లక్షలు క్యాష్ ఇది తీసుకొని నీకు వదిలిపెడతాను అంటాడు. నాకు ప్రాణ భయం, సరే ఎంతలా వాడికి పోయినా ఎన్ని లక్షలైనా ఎన్ని వేయటానికైనా ప్రాణానికి వెనకాడంగా. ఇక అప్పుడు మా ఫ్రెండ్స్ ద్వారా డబ్బులు అడిగి అని అర్జెంట్ ఉంది, అవసరం ఉంది నాకు అర్జెంట్ తీసుకొని, ఇంకా నా వల్ల కాదన్న 1,50,000 వరకు సర్దగలుగుతాను. 1,50,000 వరకు ఎమ్మట సర్ది మరి దండం పెట్టి బయటపడటం జరిగింది. ఇది మీ ఫ్యామిలీ ఫోటో? అవునండి. మీ వైఫ్? అవునండి. వాళ్ళిద్దరు మా బాబులు. సంజు ప్రతాప్ పెద్ద ఆయన 8th క్లాస్ చదువుతుండు, అఖిల్ నందనం 2 ఆయన ఎవరి దగ్గర 7th క్లాస్. హాస్టల్ శ్రీ చైతన్య హాస్టల్లో ఉంటారు. ఎక్కడికి వస్తారు అక్కడికి పోతుంటారు. ఇప్పుడు మరి కొన్ని సంవత్సరాల నుంచి మీ ఇద్దరి మధ్య ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది ఇంట్లో, ఈ సంబంధాల కారణంగా కావచ్చు, రామాంజనేయుల కారణంగా. మరి అప్పటి నుంచి పిల్లల బాధ్యత ఎవరు చూసుకుంటారు? హాస్టల్స్లో కానీ మంచి చెడు పిల్లలకి వెళ్ళడము, ఫీజులు కట్టడము ఇదంతా? ఓకే, అంటే ఒక తల్లిగా మౌనిక తన బాధ్యతలు ఏమైనా చూసుకుంటుంది అసలు పిల్లల విషయంలో పట్టించుకునే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే సరే మీ ఇద్దరి మధ్య ఘర్షణలు ఉండవచ్చు, మీ ఇద్దరికి నచ్చకపోవచ్చు, కాపురం విషయంలో కలహాలు రావచ్చు, కానీ పిల్లలకు ఇద్దరు సమానంగా బాధ్యతలు పంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు పిల్లల భవిష్యత్తు కోసమైనా మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మిమ్మల్ని అడ్డు తొలగించే ప్రయత్నం చేయడం అంటే దాని వెనక ఏ స్థాయి పాత్ర ఉంటుంది? అసలు ఆ స్థాయి వరకు మౌనికి ఎందుకు వెళ్ళిందంట? పిల్లల మీద ప్రేమ ఉండి, సంసారం మీద గ్రిప్ ఉండి, ప్రజాశక్తులు ఒక 5 సంవత్సరాలు సర్పంచ్ చేసి ఉండి ఇలాంటి ఆలోచన చేయటమే తప్పు. తర్వాత ఇంత జరిగిన తర్వాత కూడా మా మిసెస్కి ఇట్లా అటాక్ జరిగిందని కూడా చెప్పిన తర్వాత మరి కేసు పెడుతురా, నీకేం పాత్ర లేదంటున్నావు కదా, నువ్వు కేసు పెడుతురా అడిగాను. కేసు పెడుతురా అడిగితే నేను రానన్నది. కన్ఫామ్ అవుతుంది. అప్పుడు అంటే నేనేమన్నా, నీకంటే భర్త అవసరం లేదు వదిలి, మరి పిల్లగాళ్ళకి కూడా తండ్రి లేకుండా చేస్తుండే కదా అవతలోడు, మరి వాళ్ళకి తండ్రి కావాలి కదా, ఆ విషయం ఎందుకు అడగవు నువ్వు? ఎందుకు దాన్ని నా ఇంటికి రాకపోతే సీఏ గారికి అడిగి పోయి నా పిల్లగాళ్ళకి తండ్రి లేకుండా ఎందుకు చేస్తుండో, నాకు ఆయనకి ఏం సంబంధం, నా పేరు ఎందుకు బయట పెడుతుండే అనేది ఎందుకు అడగలేకపోతున్నావు అని అడిగిన. అడిగితే నేను రానంటే రానన్నది. ఇక నేను అది వదిలేసుకుని వచ్చి నా పని నేను ఎక్కడ ఉంటాను. మరి మీ అత్త మామ అయినా సరే మీకు వాళ్ళు చెప్పారా ఇట్లా నా మీద హత్యాయత్నం జరిగింది, ఒక హత్యకు కుట్ర జరిగింది, రామాంజనేయులు అనే వ్యక్తి మౌనిక సహకారంతో ఇదంతా కూడా జరుగుతుంది, నాకు అనుమానాలు ఉన్నాయని మీ అత్త మామకు చెప్తే వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు? అత్తయ్య మామకి ఇట్లా జరిగిందని చెప్పిన మౌనిక మీద అనుమానం అని ఏం చెప్పాలి. మౌనికని రమ్మనంటే కేసు పెట్టాలి, ఒక భర్తగా చంపుతున్నారు కాబట్టి. మరి ఏమన్నారు వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? వాళ్ళు పొమ్మనంటే అసలు మొండి కూర్చొని తయారయ్యింది. వాళ్ళ మామ కానీ మా మామ కానీ మా అత్తయ్య అసలు నా పాత్ర ఉందని ఒప్పుకుందా? అసలు ఒప్పుకోలేదు. పాత్ర కాదు నాదుంటే నిరూపించండి, మీరు నాదుంటే నిరూపించండి వాదన వేస్తుంది, ఎదురు వాదన వేస్తుంది. నా పాత్ర ఏమైనా ఉంటే నా సెల్లు తీసుకోండి, నాకు తీసుకొని నిరూపించండి అంటది. నేను నీ పాత్ర లేకపోతే నువ్వెందుకు రావు, పోలీస్ కేసు పెడితే అన్ని తేలుతాయి, నేనున్నా నువ్వు ఉన్నవా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా బయటపడిద్ది ఏదైనా. కాబట్టి కేసు పెడదాం రమ్మంటే ఎందుకు రావట్లేదు? సరే నువ్వు రాకపోయినా నేను పోయి నా ప్రాణ భయం ఉంది కాబట్టి నీ కేసు పెడతా. కేసులో ఇన్వెస్టిగేషన్లో సిఐ గారు అన్ని రికార్డులు తీసుకుంటారు, సిఆర్డీ పెడతారో ఏం పెడతారో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం చట్టం ఎట్లా చెప్తే ఎవరు తప్పు అయితే అట్లా వాళ్ళని వేసుకుంటారనే ఉద్దేశంతో నేను కేసు పెట్టినాక ఫస్ట్ వాళ్ళు మొత్తం 2వ తారీఖు కేసు పెట్టా. 2వ తారీఖు కేసు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మొన్న నన్ను పిలిపించారు. మార్చి 11వ తేదీన మీరు కంప్లైంట్ కిడ్నాప్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మార్చి 11, 12వ తేదీలో. ఆ తర్వాత మళ్ళీ మీరు తిరిగి విషయాన్ని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, అది ఎఫ్ఐఆర్ అవ్వడం కానీ, కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏప్రిల్లో చేశారు. ఎందుకు అంత సమయం ఎందుకు తీసుకున్నారు? ఆ ఘటన జరిగిన తర్వాత ఎందుకు అంత డిలే చేశారు కంప్లైంట్ పోలీసుల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళడంలో? నాకు అసలు భయం అవుతుంది, కాళ్ళు చేతులు ఆడట్లేదు. నాకు ఆ కత్తులు అవి చూసిన తర్వాత ఇంకా నేను ప్రాణభయంతో బయటపడటమే ఎక్కువ. అసలు ఆ సిచ్యువేషన్ మనం ఎప్పుడో సినిమాల్లో చూసే కానీ మనకి తెలియని వ్యవహారం కాదు. ఇక ఆ భయంతో బయటికి రాలేకపోయి కొన్ని రోజుల వరకు ఆలోచించుకొని అసలు ఏం చేద్దాం, ఏంది, అసలు ఎవరి నుంచి వస్తుంది థ్రెట్, పొలిటికల్గా వస్తుందా లేకపోతే మా ఫ్యామిలీ నుంచి వస్తుందా, క్లారిటీ లేదు. ఎక్కడి నుంచి వస్తుంది అనేది డైనమాలో పడి ఇంత కాడికి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేది కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆ భయంతో ఆగి నేను ధైర్యం చేసి తర్వాత ఏదైతే అది అయిందని చెప్పి పోయి పిటిషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఏం చెప్పారు? ఆ తర్వాత విచారణలో మీరు ఖమ్మం ఏసీపీ, నగర ఏసీపీ రమణమూర్తిని గారు కలిశారు, సిఐ భానుప్రకాష్ని కలిశారు. కలిసిన తర్వాత విచారణలో మీకు అనుమానితులు ఎవరైనా ఉన్నారా, ఎవరిపైన అనుమానం ఉందా అన్నప్పుడు మీరు ఏం వ్యక్తం చేస్తారు? లేదంటే సుపారీ గ్యాంగ్ మీకు చెప్పినటువంటి విషయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు? సుపారీ గ్యాంగ్ నాకు చెప్పిన విషయం, నాకు ఆ రోజు ఏదైతే జరిగిందో ఆ టైంలో ఫోన్ ఎందుకు వచ్చింది, ఎవరిని పంపించిన, ఏం జరిగిందో క్లుప్తంగా రాయమని చెప్పారు. నేను అలా రాసి ఆ చంటి అన్నోడు నాకు ఉండు కదా ప్రైవేట్ సెక్టర్, వాటి పేరు చెప్పిండు కదా నాకు, ఓరు డబ్బులు ఇచ్చారు, కోరు తీసుకున్నారు కూడా డబ్బులు ఇచ్చారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరంగా విచారణ చేసి తప్పు ఎవరంటే వాళ్ళని శిక్షించమని మన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. పోలీసులు మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు? తర్వాత మీ భార్య ఆ విషయంలో ఆ ఘటనకు సంబంధించి ఆమె పాత్ర ఎంతవరకు ఉందని నీకు తెలిసారు? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక రోజు నన్ను పిలిచారు, వాళ్ళని ఎదురుగా ఉంచారు, ఏం జరిగిందో అడిగారు. అడిగిన తర్వాత ఉన్నది మీ భార్యని కానీ మా భార్యని అడగరాలేదు. సుపారీ గ్యాంగ్ చంటిని నన్ను పిలిపించి అడిగారు. అడిగిన తర్వాత ఇక మధ్యాహ్నం నుంచి జరిగింది మొత్తం. జరిగిన తర్వాత ఉన్న విషయం నేను వాళ్ళకి చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు మొత్తం తీసుకొని మొన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, 5గురిని. మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. రాము అన్నతో కలిపి 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? ఎందుకంటే మీ ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందన్నటువంటి అంశంపై చాలా పెద్ద ఎత్తున స్పష్టత అయితే వ్యక్తమవుతోంది. సో మీరు ఫైనల్గా మీకు ఎటువంటి జస్టిస్ కావాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. భర్తలనే భార్యలు కడతీర్చేటువంటి స్థాయికి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం వెళ్ళింది. ఇప్పుడు ఈ ఘటన కావచ్చు, గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు చూస్తే చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాలే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అసలు భవిష్యత్తులో మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? మీ కుటుంబానికి సంబంధించి, మీ పిల్లలకి సంబంధించి కావచ్చు, ఒక తల్లిగా తన బాధ్యత అవసరం అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? భవిష్యత్తులో ఇంకా తన నుంచి మీకు ప్రాణహాని ఉందని మీరు నమ్ముతున్నారు? 100% ప్రాణహాని ఉంది. నేను ఇప్పటికీ ఆలోచించుకుని నా పిల్లగాల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏంది, ఇట్లా ప్రజాసేవలో 10 సంవత్సరాల నుంచి మనం ప్రజాసేవ చేసుకున్నాం. మన ఇంటికి అందరూ ఏ పంచాయతీ వచ్చి చెప్పుకునే దృష్టి నుంచి ఇలా నేను చెప్పుకునే దృష్టికి వెళ్ళిపోవటం అంటే అది మనిషి చచ్చిపోయిన కంటే ఎక్కువ బాధని గుండెలో పుచ్చుకుంటుంది. ఇంత చేసి కూడా నా పిల్లగాళ్ళకి భవిష్యత్తు తీయలేకపోతే నేను ఇంత పొలిటికల్ తిరిగి 10 సంవత్సరాలు ఈ ఊరిని ఒక సువర్ణపురం అనే గ్రామాన్ని ఇంత అందంగా తీర్చిదిద్ది వాళ్ళకి ఏ అవసరం ఉన్నా చూసుకున్నాను, నేను నా ఇంట్లో అవసరాలు తీర్చుకోలేకపోతే అనే బాధ గుండెల్లో గుచ్చుకొని బాగా బాధపడాల్సి వస్తుంది. ఇది తొలిసారా లేదంటే గతంలో కూడా ఒకసారి మందు డబ్బా అనేది ఇంట్లో పెట్టింది, పురుగుల మందు డబ్బా ఇంట్లో పెట్టింది. నేను తనకి ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చిండు, వాళ్ళ నాన్నగారిని పిలిపించినా ఇట్లా కొంతమంది ఇట్లా చేస్తుందని చెప్పేటప్పుడు ఏం చేసిందంటే సడన్లో లోనికి వెళ్ళిపోయి ఆ మందు డబ్బా పట్టుకుంది. మందు డబ్బా పట్టుకున్నాక నేను వాళ్ళ నాన్నగారికి పోయి అది గుంజుకున్నప్పుడు అందులో ఒక పేపర్ దొరికింది, కొండూరు రాముని కొని ఇక్కడ ఇచ్చినట్టుగా. బాలాజీ దాంట్లో బాలాజీ కొట్లో కొని ఇతని పేరు మీద తీసుకొచ్చి ఉన్నట్టుగా దొరికింది. అంటే పురుగుల మందులు మిక్స్ చేసి ఇవ్వడమో ఏదో. అది ఏం చేద్దాం అనుకునేది వాళ్ళు చంపడానికి తెచ్చుకుంది, అది తీసుకొచ్చి పెట్టేది అంటే కొత్తగా పెట్టుకునేది కాదుగా. అది పిల్లలు తిరిగే వెళ్ళేది, చిన్న పిల్లగాళ్ళు. అప్పటికే ట్యూషన్కి ఒక 10-20 మంది వస్తారు ఇక్కడికి. అప్పుడు మరి అలాంటప్పుడు మందుని ఇంట్లో పెట్టిందంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అప్పుడు కూడా హత్య ప్రయత్నం జరిగినట్టే కదా. ప్లస్ రెండోసారి నేను అట్లా అప్పుడు ఈ దళిత బంధు అని ఇల్లు అని వస్తే మా క్యాటర్ని మొత్తం పిలుచుకొని మన ఊరికి ఇద్దాం, లేనోడికి ఇద్దాం, మొత్తం మనం ఎవరికి తప్పు చేయదు, ఒకళ్ళు వాడిని ఏమన్నా కూడా లేనోడికి పూర్తిగా ఎవరికైతే అర్హులు అవుతారో వాళ్ళకి ఇద్దామని చెప్పి వాళ్ళందరిని కూర్చోబెట్టుకుని మా ఊర్లో లిస్ట్ అంతా రాసుకొని 50 మంది పేర్లు రాసుకొని నేను వెళ్దామని అందరిని ఇంటికి పంపించి స్నానం చేసి కారు తీసేయాల. కారు తీసి ఇట్లా వెళ్తున్నా ఆ గుడి దాడుతుంటే ఇంట్లో నుంచి ఉరికొచ్చింది. అంటే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పక్క ఇక్కడి నుంచి పోయినట్టే కదా. అది 2వ అటాక్, ఇది 3వ అటాక్. కానీ 3 సార్లు విఫలమయ్యారు 3 సార్లు. ఆ దేవుడి దయ వల్ల లేకపోతే నేను చేసిన పుణ్యమా, మా నాన్న చేసిన పుణ్యమో అది కొద్దిగా మాకు అడ్డేసిందనే నేను నమ్ముతున్నాను.
అది మూడోసారి చేసిన భవిష్యత్తులో కూడా నన్ను ఉంచడానికి గ్యారంటీ కూడా లేదు. వాళ్ళ అమ్మ ఈ రోజు నిన్నటి కూడా వాళ్ళ అమ్మ రోడ్డు మీద పట్టుకొని వాడిని 2 ఎకరాల అమ్మైనా చంపేదే అని బహిరంగ వాగ్దానాలు చేస్తుంది. కొండూరు రామాంజనేయులే కాదు, అతను సుఫారీ ఇచ్చినటువంటి గ్యాంగ్ అంతా కూడా ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. చివరికి మీ భార్య మౌనిక కూడా కటకటాల పాలైంది. ప్రస్తుతం ఈ తతంగా అంతా చూసిన తర్వాత ఒక భర్తగా కావచ్చు, ఈ ఊరి వాసిగా మీకు ఏమనిపిస్తుంది? ఫర్దర్గా జస్టిస్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది? వాళ్ళందరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తారు? ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం. ఇలాంటి ఇంకోసారి రిపీట్ కాకుండా నాలాగా ఇంకో మగవాడికి కానీ ఇంకోళ్ళకి ఎవరికి ఎలాంటి హాని కలగకుండా వీళ్ళకి కఠినంగా శిక్షిస్తేనే వేరే వాళ్ళు మారుతారని నమ్ముతున్నా. నేను ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని, ఈ తప్పుకి వాళ్ళకి శిక్ష పడాలని నేను బలంగా కోరుకుంటున్నా. ఇలాంటిది ఇంకో ఏ మగవాడికి కానీ ఎవరికి కూడా ఇలాంటి ప్రజాశక్తంలో ఉండి నేను చిన్నప్పటి నుంచి ఒక ఏమి లేకపోయినా ప్రజలకు సేవ చేసుకుంటా ఇంత పేరు సంపాదించుకుని మండల లెవెల్లో ఉన్న తర్వాత నన్ను తీసి ఇలా చేయటం అనేది చాలా దారుణమైన విషయం, ఎవరు తట్టుకోలేని విషయం. ఊళ్ళో మీరు కూడా పొద్దున్న నుంచి వచ్చారు, చూస్తూనే ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు ఎంతమంది పోతున్నారు అని మీరు కూడా కళ్ళ ముందు చూస్తున్నారు. వాళ్ళ పడే బాధ, వాళ్ళ పడే చెప్పేది, నేనేం చేశాను అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు, నీకు ఎంత కష్టం వచ్చిందని. ఇలాంటిది ఇంకో మొగడు జరగవద్దు, వాళ్ళ కఠినంగా శిక్షించాలా. అందులో మనం చూస్తున్నాం, తన హత్యకు కుట్ర పడింది తన భార్య అని తెలియడంతో తీవ్రమైనటువంటి మనస్తాపానికి మనోవేదానికి గురవుతున్నాడు ప్రస్తుతం తోట ధర్మ. ఖచ్చితంగా ఆయనకి ఆ గ్రామస్తులంతా కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల పట్ల కఠినమైనటువంటి శిక్షలను అమలు చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున సమాజం కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఇప్పటికే మౌనికతో పాటు మౌనిక వివాహేతర సంబంధం కొనసాగినటువంటి ఆ రామాంజనేయులతో పాటు ఆ సుపారీ గ్యాంగ్ను కూడా మొత్తం 5 నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 2 కత్తులు, ఒక ఎయిర్ గన్తో పాటు 90,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశంలో చాలా సీరియస్గా ముందుకు వెళ్తామని చెప్పి ఇన్వెస్టిగేషన్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి పోలీసులు కూడా కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా సదరు వ్యక్తులపైనే ఉంటుందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.